భైరవ్ బాబా దొరికిండు. ఇది నా జీవితంలోనే అతి ముఖ్యమైన రోజు. దాదాపు 1000 ఏళ్ల క్రితం నాటి కాలభైరవ స్వామి రూపం మా ద్వారా ప్రపంచానికి దర్శనం ఇవ్వాలనుకున్న రోజు. వరంగల్ జిల్లాలో ఐనవోలు మల్లికార్జున స్వామి గురించి తెలియని వాళ్ళు ఉండరు. మల్లికార్జున స్వామి ఆలయ పూజారి ద్వారా ఐనవోలు కొండ వెనకాల కాలభైరవ స్వామి శిలారూపం ఒక రాయిపై చెక్కి ఉందని తెలుసుకున్నాను. కాలభైరవ స్వామి కనపడేంత వరకు వెతకాలని కొండ వైపు బయలుదేరాను. అనుకోకుండా నాకు తోడుగా మా బామ్మర్దులు బన్నీ, బబ్బీ వాళ్ళ ఫ్రెండ్ రోహిత్ తో కలిసి వచ్చారు. ఫస్ట్ ఐనవోలు కొండపైకి ఎక్కడం ప్రారంభించాం. ఒక రాతి కట్టడం కనిపించింది. ఇంకొంచెం ముందుకెళ్ళాం. సరిగ్గా కొండ మధ్యలో పూర్తి కాని కట్టడాలు కనిపించాయి. కాకతీయుల కాలంలో ఇక్కడ కొండపైన శివాలయం కట్టడానికి పనులు ప్రారంభమయ్యి అనుకోకుండా యుద్ధం రావడం వల్ల ఆగిపోయాయని ఆలయ పూజారి ద్వారా తెలుసుకున్నాను. ఈ కొండని సైనిక స్థావరాలుగా కాకతీయులు ఉపయోగించారని, మొదట ఈ కొండపైన మల్లన్న స్వామి వెలిశాడని విభిన్నమైన కథనాలు ఐనవోలు గ్రామస్తుల నోటి ద్వారా విన్నాను. మళ్లీ కొండ దిగి కాలభైరవ స్వామి కోసం వెతకడం మొదలుపెట్టాను. ఆలయ అర్చకులు చెప్పిన ప్రదేశానికి వచ్చి 2 గంటలుగా ప్రతి రాయిని వెతికాం. కానీ ఎక్కడ కాలభైరవ స్వామి రూపం కనిపించలేదు. కానీ మేమేమాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఖచ్చితంగా కాలభైరవ స్వామి మాకు దర్శనం ఇస్తాడని మొండి పట్టుతోనే వెతుకుతూనే ఉన్నాం.